హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఈరోజు మనం ఉగాది స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈ మామిడికాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక మామిడికాయని తీసుకోవాలి. ఈ మామిడికాయ మరీ ముదిరిపోయింది కాకుండా కొంచెం లేతగా ఉండేది తీసుకొని దానిపైన తొక్కను తీసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. అలానే దీనిలోకి మనం వేరుశనగ గుళ్ళు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు మరియు టేస్ట్కి తగ్గట్లు సాల్టు, అలానే మనం ఇలా అన్నాన్ని ఉడికించుకొని తీసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళని వేసుకొని ఈ వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అందులోనే మనం పోపు దినుసులు మరియు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుందాం. ఈ పోపు దినుసులు ఎంత ఎక్కువగా వేసుకుంటే పులిహోర అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న మామిడి తురుమును వేసి మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి, కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. ఈ పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత మామిడి తురుము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుందాం. మీరు కనుక పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఆ మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా టేస్ట్కి తగ్గట్లు ఉప్పు మరియు మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇంతేనండి, మనకి సమ్మర్లో దొరికే మామిడికాయతో పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఉగాదికి చాలా ఫేమస్. ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.